హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఉత్తరాంధ్రలో కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. ఇండిపెండెంట్గా నుంచున్నటువంటి గాదే ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత టీడీపీ లేదా అక్కడ లోకల్గా నేతలు చెప్తున్నటువంటి మాట, గెలిచినోడే మా ఓడు, మా మద్దతుతోనే అతను కూడా నిలబడ్డాడు. ఏం సార్ అసలు ఇది? మొట్టమొదటిగా మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు అమర్ గారు. ఇక్కడ మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన దాంట్లో ఒకటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల స్థానం, రెండవది తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్ సెలక్షన్స్, అలానే గుంటూరు కృష్ణ, ఉమ్మడి గుంటూరు కృష్ణకు సంబంధించినటువంటి ఇంకో గ్రాడ్యుయేట్ ఎలక్షన్. 3 చోట్లకు సంబంధించిన దాంట్లో మొట్టమొదట తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఎన్నికలని రిగ్గింగ్ పాల్పడ్డారు అనేది మనం అంతకుముందు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో విత్ ఆధారాలతో మనం చూసాం. అంటే అనేక చోట్ల వాళ్ళు రిగ్గింగ్ పాల్పడటం, అవతల ఉన్నటువంటి అభ్యర్థుల్ని బెదిరించడం, ఏదైతే అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా పాల్పడటం, ఓటుకు డబ్బులు పంచడం, ఇలాంటివన్నీ మనం చూసాం. అలా ఓటుకు డబ్బులు పంచి 2 స్థానాలను ఏదో విధంగా కైవసం చేసుకున్నారు. ఇది గుంటూరు కృష్ణ, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే ఓటుకు 2,000 నుంచి 5,000 రూపాయలు పంచినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ చివరి 2 గంటల్లో అయితే 24-25% పోలింగ్ అదనంగా పోలైంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటు అక్కడ లేరు కాబట్టి ఇంకా నార్మల్గా పీడీఎఫ్కి సంబంధించో అక్కడ ఏపీఆర్టీయూ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వాళ్ళు, ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద దాడులు చేసో, లేదంటే వాళ్ళ ప్రలోభాలకు గురి చేసో, సో వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా రిగ్గింగ్ చేసి 2 స్థానాలను గెలిచినటువంటి పరిస్థితి. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అంశంలో, ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే ఉపాధ్యాయుల స్థానం, అది క్లియర్గా ఉపాధ్యాయుల స్థానంలో కూడా వాళ్ళు అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు, అనేక రకాలుగా వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అయినా కూడా గెలవలేకపోయారు. అక్కడ తెలుగుదేశం, జనసేన ఈ కూటమి మద్దతు ఇచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పాకాలపాటి రఘువర్మ అతను ఓడిపోవటం జరిగింది. ఎవరైతే పిఆర్టీయూ తరపు నుంచి నిలబడినటువంటి గాది శ్రీనివాసులు నాయుడు అక్కడ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. ప్రచారం టైంలో చూసుకుంటే రఘువర్మ గారికి టీడీపీ నేతలు వచ్చారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు, వీళ్ళంతా ప్రచారం చేశారు. ప్రచారం చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాము. బట్ ఇవాళ ఓడిపోయిన తర్వాత గెలిచిన అభ్యర్థి మా అభ్యర్థి అని వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. ఏంది అసలు ఈ రాజకీయం? వాళ్ళకి అలవాటే కదా తెలుగుదేశం, జనసేన వాళ్ళకి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది కౌన్సిలర్లు, అనేక మంది ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, వందలాది మందిని తెలుగుదేశం పార్టీ ఎట్లా లాక్కొని డిప్యూటీ మేయర్లు కానీ, లేదంటే వైస్ చైర్మన్లు కానీ కైవసం చేసుకొని చూశారు కదా. వాళ్ళు ఆ రోజు ప్రజాస్వామ్యతంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళు. వాళ్ళకి 0 సీట్లు ఉన్న ఏలూరు కానీ, ఏదైతే వాళ్ళకి ఎక్కడ మెజార్టీ లేనటువంటి 0 సీట్లు ఉన్న నెల్లూరులో కానీ వాళ్ళు ఏ విధంగా డిప్యూటీ మేయర్లు కైవసం చేస్తున్నారని మీరు చూశారు కదా. మొన్న తిరుపతిలో సాక్షాత్తు చూశారు కదా, దాడులు చేసి ఏదైతే సాక్షాత్తు కార్పొరేటర్లు ఉన్న బస్సు, అక్కడే మేయర్గా ఉన్నటువంటి బీసీ మేయర్గా ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ ఎంపీ ఉన్నటువంటి ఆ బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి, ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పదవిని ఎలా కైవసం చేసుకున్నారో చూసాం కదా. మన తుని నుంచి అనేక మున్సిపాలిటీలు మనం ఎలా కైవసం చేసుకున్నారో చూసాం కదా. సో ఇప్పుడు ఇది కైవసం చేసుకోవడానికి, బెదిరించి తీసుకోవడానికి లేదు కదా. అవతల అభ్యర్థి గెలిచాడు, గెలిచిన అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకో ఏం చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఒక విధంగా మా మీద బురదల్లో ఏదో చెప్పడానికి అవకాశం ఉండేది. సో గెలిచినటువంటి అతను పిఆర్టీయూ అనేటటువంటిది అదేం రాజకీయ పార్టీ కాదు, సో ఒక అసోసియేషన్గా ఉంది. సో అందుకని ఆ అభ్యర్థి కూడా మేము మద్దతు ఇచ్చిన అభ్యర్థి అని చెబుతున్నారు. అక్కడికి అంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకున్నట్టు ఉంది. సిగ్గన్నా ఉండాలి కదా మనం మాట్లాడటానికి. మాట్లాడేటటువంటి అచ్చెన్నాయుడు గారికి సిగ్గు ఉండాలి కదా. రే ఓడిపోతే ఓడిపోయామని చెప్పండి సార్, 2 గెలిచాం కదా మేము, ఆ 3వది ఎందుకు ఓడిపోయామో సమీక్షించుకుంటాం, ఉపాధ్యాయులు ఎక్కడ వ్యతిరేకతుందో చెక్ చేసుకుంటాం అని చెప్తే అది ఒక పద్ధతి. అది కూడా మేమే పెట్టామంటే నువ్వు ఎక్కడ గాది శ్రీనివాసులు నాయుడుకి సంబంధించి మీరు ఎక్కడ సపోర్ట్ ఇచ్చినటువంటిది ఎక్కడా లేవు. కానీ
ఎవరైతే మీరు రఘువరంకి సంబంధించి మీరు ప్రచారం చేసిన అన్నిటి మీకు ఆధారాలు చూపిస్తాను. ఇదిగోండి, డెంకాడ జడ్పీ పాఠశాలలో నేను మీకు పంపిస్తాను, మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయండి. డెంకాడ జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న తెదాపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున. ఏది తెదాపా జిల్లా అధ్యక్షుడు ఏమని, రఘువరంకి మద్దతుగా ఓట్లేయమని చెప్పి, రఘువరం విజయానికి కృషి చేయాలి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, రఘువరం విజయానికి పనిచేయండి సమావేశమైన పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్, మంత్రి శ్రీనివాసు, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ అధ్యాపక మరియు ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి. పాకాలపాటి రఘువరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ ప్రార్థన. పైన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధ్యక్షుడు ఫోటో. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ పాకాలపాటి రఘువరంకు జనసేన మద్దతు 22/2/2025 మన ఫిబ్రవరిలో మద్దతిస్తా డైరెక్ట్గా. సో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎన్నికలకు సంబంధించిన అంటే రఘువరంకే కూటమి మద్దతు. తెదాపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా వెల్లడి. ఇంకా పార్టీ తరఫున పోటీ చేసిన అతనికి ఇంకా పార్టీ మద్దతు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఇంకా అందరూ ఎంత దారుణం అంటే ఆ అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి అయితే గెలిచిన అభ్యర్థి మా అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థి మా అభ్యర్థి కాదు అంటున్నారు. అంటే ఎవడు గెలిస్తే వాళ్ళు వీళ్ళ అభ్యర్థి. అంటే వీళ్ళకి పక్క పార్టీ నుంచి లాక్కోవటం ఇవన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అదే తంతు ఉంటుంది కాబట్టి పక్క పార్టీలోంచి తీసుకొని వాళ్ళకి పెద్దపీట వేయటము, వీళ్ళు గెలవపోయినా కూడా ఆ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవడానికి పక్క పార్టీ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసో, బెదిరించో, కిడ్నాపులు చేసో లాక్కోవటం. ఇప్పుడు ఆల్రెడీ ఆడ గెలిచాడు కాబట్టి కుదరదు కాబట్టి మా అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పలే అప్పుడు వరకు ఆయన అభ్యర్థిని. మాకు అవునా, మాకు ఎప్పుడు మద్దతు ఇచ్చాడు మా తెలియదు అంటున్నాడు ఆ గెలిచిన అభ్యర్థి. సో క్లియర్గా ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారి వీడియో కూడా ఉంది. సో వీళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి అఫీషియల్గా వాళ్ళ కోసం తిరిగి పనిచేసింది ఉంది. ఇప్పుడు మాది కాదు అంటున్నారు, అంటే ఓడిపోయేటప్పటికి. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారనేది వాస్తవం. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లో ఎవరు కూడా బయటపడరు. దాదాపుగా 2 years అన్న దాటాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 4.5 ఏళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడతారనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా. అయినా కూడా వాళ్ళు డేర్గా వాళ్ళ వ్యతిరేకత ఏమున్నదో ఉపాధ్యాయులు స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వానికి మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకనే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నతను కూడా ఓడించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి ఇప్పుడు అధికార పార్టీ మద్దతు ఉన్నా కూడా అధికార పార్టీ అఫీషియల్గా ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ అయినా అతను గెలిస్తే అధికార పార్టీ సపోర్ట్ ఉంటుందని తెలిసినా, అధికార పార్టీ అభ్యర్థి అని కూడా తెలిసినా కూడా ఓడించారనంటే, అవతల ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంకోళ్ళు గెలిపించారంటే ఈ ప్రభుత్వం మీద ఉపాధ్యాయుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది వాస్తవం. ఏదైతే గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన దాంట్లో కూడా ఎన్నికలు సక్రమంగా జరగల. ఎందుకంటే అనేక ఎవిడెన్స్ దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు జరుగుతున్నటువంటి చూడండి, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ నేతల అక్రమాలు, బాపట్ల మున్సిపల్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద రిగ్గింగ్ను అడ్డుకునేందుకు యత్నించిన పీడీఎఫ్ నాయకుడిపై టీడీపీ నేతల దాడి, ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో లింగపాలెంలో దొంగ ఓట్లు ప్రశ్నించారని దౌర్జన్యం, దాడులు, ప్రజానాట్యక మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ వారిని అడ్డుకున్నారు. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దానికి సంబంధించినటువంటి పోలింగ్ శాతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 65.58% నమోదైంది. అంటే ఎప్పుడు 45-50 గంటలు రాదు, చివరి 2 గంటల్లో 24% నమోదైంది. విపరీతంగా రిగ్గింగ్ చేశారనేది క్లియర్గా ఆ రోజు వచ్చినటువంటి అన్ని పత్రికలు వచ్చినటువంటి కథనాలు. బట్టిప్రోల్లోనూ పీడీఎఫ్ ఏజెంట్పై టీడీపీ నేతల దాడి, బాపట్ల మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఇచ్చేదిగా రిగ్గింగ్ అడ్డుకున్న సిఐటియు నేత, పోలీసులు ఎట్టే పీడీఎఫ్ నేతల దాడి, పివిపాలెం, అడవుల దివి, బాపట్ల, రేపల్లె ప్రాంతాలు ఇచ్చేదిగా దొంగ ఓట్లు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా బూతుల వద్ద టీడీపీ ఎమ్మెల్యేల హల్చల్లు, చివరిలో గుంపులుగా వెళ్లి దొంగ ఓట్ల బ్యాచ్లు. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో 92.40% దానికి సంబంధించి జరిగిందని, మొత్తం పిఠాపురంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేత, పోలింగ్ బూత్లోకి వెళ్తున్న ఆలపాటి రాజప్రసాద్ అంచులతో కలిసి ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ పిఠాపురం మండల అధ్యక్షుడు ఎన్స్ గంగాధరం, బాపట్ల దొంగ ఓట్లను అడ్డుకున్న పీడీఎఫ్ కార్యకర్త ఎస్ అనిల్పై కూటమి దాడి, మంగళగిరి పోలీసుల సమక్షంలోని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కుమార్ను చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు, నిజాంపట్నం గ్రామం ఎంపీయూ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద అధికారులతో బెదిరింపులు దిగిన టీడీపీ నేతలు, పిడుగురాలపట్నం జడ్పీఎస్ స్కూల్లో దొంగ ఓట్లు వేస్తున్నామని అడ్డుకుంటున్నటువంటి పీడీఎఫ్ ఏజెంట్లు, పాలకొల్లు పట్టభద్రుల ఓటర్లకు ₹1000 పంపిణీ, పెద్ద ఎత్తున దుమారం అక్కడ. సో ఇట్లా మొత్తం ఎక్కడికక్కడే ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి అనేది క్లియర్గా విత్ ఎవిడెన్స్లతో, అంటే రిగ్గింగ్లు జరిగినాయి విత్ ఎవిడెన్స్లతో ఆ రోజే పత్రికల్లో వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 2 గెలిచినటువంటి స్థానాలు కూడా న్యాయబద్ధంగా గెలవలేదు, రిగ్గింగ్తో గెలిచారనేది వాస్తవం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే విపరీతమైనటువంటి వ్యతిరేకతను ఈ కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంది.
దానిలో భాగంగానే ఉత్తరాంధ్ర తీర్పు కావచ్చు, మిగిలిన చోట వాళ్ళు గెలవలేరు కాబట్టి ధైర్యంగా రిగ్గింగులు చేసి గెలిచాము, ఇదిగో మాకు అనుకూలత ఉందని చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి టీచర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ఆరంభమైంది. టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇస్తానన్నటువంటి ఐఆర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏదైతే డిఏలు పెండింగ్ ఉన్నాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే రిలీజ్ చేసినటువంటి దానికి సంబంధించి ఓకే చేసిన డిఏలే మొన్న 2 డిఏలు వచ్చినాయి. సో కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక అదనంగా ఒక డిఏ ఇవ్వలేదు, ఐఆర్ లేదు. ఏదైతే మేము జీపీఎస్ అని తీసుకొని వస్తే సిపిఎస్ ప్లస్లో వాళ్ళు జీపీఎస్ సిపిఎస్ కాదు ఇంకా వేరే తీసుకొని వస్తామని చెప్పి జీపీఎస్ని కంటిన్యూ చేసినటువంటి విధానం. సో టీచర్లని డైరెక్ట్గా తెలుగుదేశం నాయకులే వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి బెదిరించినటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. సో వీటన్నిటి కలిపి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ఉపాధ్యాయులందరూ తిరుగుబాటు చేశారని మాత్రం స్పష్టంగా కనపడతాం. మరోవైపు చూసుకుంటే జగన్దే జనరంజక పాలన 24-25 సామాజిక ఆర్థిక సర్వే చెప్పిన సత్యం ఇదే అనేటువంటిది ఇంకోటి సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఎస్, అంటే సోషల్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన దాంట్లో చూశారు కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేదరికం అనేది ఇక్కడ ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో పేదలని మధ్యతరగతి వాళ్ళ దాకన్నా తీసుకురావాలి, పేదవాడు తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో పేదవాడికి డైరెక్ట్గా ఇంటింటికి సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే వెళ్ళే విధంగా ₹1 అవినీతి లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు. నేను పేదల్లో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవటానికి ఏదైతే చేయూత ఆసరా లాంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావటం, అదేవిధంగా వాళ్ళకి పక్కా ఇల్లు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టం, 31 లక్షల మందికి దాదాపుగా ఇళ్ళ పట్టాలు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ రోజు జిఎస్డిపి వృద్ధి రేటు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది అనేది మనం గణాంకాలన్నీ చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం దాదాపు 2,48,000కి తీసుకుని వెళ్ళగలిగారు 2023-24 వచ్చేటప్పటికి. కానీ ఈ ఏడాది చూస్తే అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఇప్పుడు ఈ ఏడాది చూస్తే గణనీయంగా జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి, జిఎస్టీపీ వృద్ధి రేటు తగ్గిపోతూ ఉంది, పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గిపోతూ ఉంది, పేదలకు ఒకటంటే ఒక సంక్షేమ పథకం అందినటువంటి దాఖలాలు లేవు. అప్పులు చూస్తేనేమో దాదాపుగా బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అమరావతి అప్పులు అన్నీ కలిపితే ఇప్పటికే ₹136,000 కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి. సో ఒక్కటి కూడా వీళ్ళ పేదవాడికి ఈరోజు పేదవాడు బాగుండాలనేటటువంటి ఆలోచన ఒక్కరోజు కూడా చేయకపోవటం, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి మొత్తం ఇయర్ వైజ్ సోషల్ ఎకనామిక్ సర్వేలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పేదరికం తగ్గింది. పేదరికాన్ని ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చినాక తగ్గినటువంటి పేదరికాన్ని ఇంకా పేదరికాన్ని పెంచుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకేం అందట్లా, వాళ్ళకు ఉపాధి లేదు. సో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సాయం లేదు. ఎలా ఉంటుంది? సాయం లేనప్పుడు లేదంటే వాళ్ళకి ఉపాధి లేనప్పుడు నిన్నగా పేదవాడు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతాడు కదా. మధ్యతరగతి వాళ్ళు కూడా పేదలుగా వెళ్ళేటటువంటి స్థాయికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని సత్యం. ఎందుకంటే పంట పండించేటటువంటి రైతన్న గిట్టుబాటు ధర లేదు. రైతు పంట వేసి కొనుగోలు చేసేదాకా రైతుకి ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. సో మనం ఏదన్నా సరే ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా ఏదైనా చేసుకుందామంటే పన్నులు, ఇంట్లో ఉంటేనేమో కరెంటు బిల్లులు మోత, ఇంటి బయటకు వస్తే రోడ్డు ట్యాక్సులు, సో ఏదైనా కొనడానికి వెళ్తేనేమో కొనబోతే కొరివి, ఆ రేట్లు చూస్తే అట్లా ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా బాధుడు, ఇసుక ఫ్రీ అన్నారు, ఏదైతే ఇసుక దోచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇక్కడ అన్ని రకాలుగా ఈరోజు పేదవాడిని ఇబ్బంది పెడుతూ ఉందని అన్ని కోణాలు ఈ ప్రభుత్వం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడిని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేశారనేది సోషల్ ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పడం జరిగింది. విత్ గణాంకాలతో ఏ ప్రభుత్వానికి సంబంధించి ఏమేం చేశారు, సో ఏ విధంగా పేద ప్రజల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. జిఎస్టీపీలో అప్పు శాతం చూసుకున్నా ఇప్పుడు 35.1% వెళ్ళింది. ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 2024-25లో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది 32.60, తర్వాత 34.58 ఒక సంవత్సరం ఉంది. అదే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మీరు చూసుకుంటే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2022-23లో 22,953 కోట్లు వచ్చింది. అంటే దాదాపు 23,000 కోట్లు. 23-24 సంవత్సరంలో 25,035 కోట్లు. కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండి ఎన్డీఏలో ఉన్న కేవలం 17,036 కోట్లు మాత్రమే వచ్చినాయి. అట్లానే మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఒక ఎండుమిర్చి మినహా మన ప్రతి నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగినాయి. లైక్ బియ్యం కానీ, కందిపప్పు కానీ, పొద్దుతిరుగుడు నూనె కానీ,
అంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఉల్లిపాయలు, చింతపండు ధరలు విపరీతంగా పెరిగినాయి. దానికి ఇప్పుడు చూడండి, బియ్యానికి సంబంధించి చూసుకుంటా ఉంటే జగన్ గారు ఉన్నప్పుడు బియ్యానికి సంబంధించి 38 రూపాయలు 45 పైసలు ఉంటే అది 42 రూపాయలు 79 పైసలు అయింది. అంటే దాదాపుగా 11.27% వ్యత్యాసం కనపడతా ఉంది. 11%. సో కందిపప్పు చూసుకుంటే అంతకుముందు 143 రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది 160 రూపాయలు అయింది. సన్ఫ్లవర్ ఆయిల్ 118 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది 123 రూపాయలు అయింది ఇప్పుడు. చింతపండు 123 నుంచి 127. ఎండుమిర్చి 258 నుంచి ఎండుమిర్చి సడన్గా తగ్గిపోయింది రేటు చూడండి, 199. ఒక ఎండుమిర్చి తగ్గిపోయింది. ఇంకా మిగిలినన్ని గ్రాస్టిక్గా పెరిగినాయి. ఉల్లిపాయలు అయితే 28 రూపాయల నుంచి 40 రూపాయలు అయినాయి. ఇట్లా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటినాయి అనేది వాస్తవం. కూటమి ప్రభుత్వంలో గనుల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఒకటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24లో 3,425 కోట్లు రాబడి వస్తే ఇప్పుడు అది కేవలం 2,031 కోట్లు. అంటే వీళ్ళు దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయటం లేదనేది వాస్తవం. సో పేదరికం 2015-16లో 0.053% స్కోర్ ఉంటే 2019-21 వచ్చేటప్పటికి 0.025 తగ్గింది. సో 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ సరసమైన స్వచ్ఛమైన ఇంధనం అందించడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తే మీకు దారుణమైనటువంటి పరిస్థితులు. అదే జగన్మోహన్ రెడ్డి గారిదే జనరంజక పాలన అని చెప్పి సోషల్ ఎకనామిక్ సర్వేలో మరొకసారి ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడుది చెత్త పరిపాలన మరోసారి ప్రూవ్ అయింది. ఇది ఈ పరిస్థితి ఇలా ఉంటే రుషికొండ బీచ్కి ప్రపంచంలోనే పరిశుభ్రంగా ఉండేటువంటి బీచ్లకు ఇచ్చేటువంటి ఫ్లాగ్, బ్లూ ఫ్లాగ్ గతంలో వస్తే ఇప్పుడు దాన్ని మళ్ళా చెత్తగా తయారు చేసి ఆ బ్లూ ఫ్లాగ్ పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రస్తుత కూటమి. అంటే బ్లూ ఫ్లాగ్ కాబట్టి, బ్లూ అంటే సాక్షి కాబట్టి, లేదు సాక్షి అంటే వైఎస్ఆర్సీపీ కాబట్టి, ఈ వీళ్ళకి బ్లూ మీడియా అనేటువంటి ఒక ట్యాగ్ కూడా తగిలిచ్చారు కాబట్టి ఈ కలర్ అనేది కనిపించకూడదు అనేది వాళ్ళ ఉద్దేశమా? లేకపోతే అసలు దీన్ని ఎట్లా చూడాలి సార్? లేకపోతే దానికి అలా మెయింటైన్ చేయడం వల్ల కాదా, చేతగాక అలా చేసినట్ట? సరే, మాట్లాడితే వాళ్ళు మా హయాంలో విధ్వంసం జరిగిందని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో, మేము రిషికొండలో పాతగా ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని తీసేసి కొత్త భవనాలను నిర్మించడం జరిగింది. అది ప్రభుత్వ భవనాలు. ప్రభుత్వం దాన్ని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. సీఎం గారు ఆఫీస్కి ఉపయోగించుకోవచ్చు, లేదంటే రేపొద్దున వివిఐపి గెస్టులు, ప్రధానమంత్రి, లేదంటే రాష్ట్రపతి, ఇంకేదన్నా విదేశాల నుంచి మనకు ప్రతినిధులు వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విధంగా వాడుకోవచ్చు. ఎందుకంటే పర్యాటకానికి సంబంధించినటువంటి కాబట్టి పర్యాటక ప్రాంతంగా రిషికొండలో ఏదైతే ఆ భవనాలు నిర్మించారు కాబట్టి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎలా అయినా దాన్ని మనం వాడుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అనేవి, జగన్మోహన్ రెడ్డి గారు దుబారా చేశారని చెప్పి విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేశారు. రిషికొండకి గుండు కొట్టేశారని. అంటే మరి కొండ మీద బిల్డింగ్ కడితే గుండు కొట్టారని అంటే, మరి ఈరోజు ఉన్న రామోజీ ఫిలిం సిటీయో లేదంటే రామానాయ స్టూడియోనో, అక్కడ ఉన్నటువంటి తిరుమల వెంకన్న స్వామి ఏది వైజాగ్లో కట్టినటువంటి టీటీడీ ఆలయమో, లేదంటే మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి రామానాయ స్టూడియోనో వైజాగ్లో ఉన్నటువంటి టీటీడీ టెంపుల్, ఇవన్నీ కూడా కొండ మీద కట్టినాయి కదా. సో ఒక రకమైనటువంటి విపరీతమైన దుష్ప్రచారం చేశారు. కానీ రిషికొండ అనే దాన్ని మేము పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలి. రిషికొండ అనేది బ్లూ ఫ్లాగ్ బీచ్గా డెన్మార్క్ సంబంధించినటువంటి FEE అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది, ఇది డెన్మార్క్ బేస్డ్ ఆర్గనైజేషను. ఇది బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది 600 మీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ అట్ రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఎవరైతే మనం మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ఆ బీచ్కి సంబంధించి ఆ పర్యాటకంగా ఆ బీచ్ ఎలా ఉంది, డెన్మార్క్ సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీచ్లని అధ్యయనం చేస్తూ ఆ బీచ్లో సెక్యూరిటీ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది, ఆ బీచ్ అనేది అక్కడ అనుకూలంగా ఎలా ఉన్నది, ప్రజలు వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నదా లేదా, పర్యాటకులు ఏ విధంగా వస్తూ ఉన్నారు, అలా మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది పూర్తిగా చూసి, అంటే ఈవెన్ టాయిలెట్స్తో సహా అన్ని ఫెసిలిటీస్ చెక్ చేసి బాగుంది అంటేనే అది ఇస్తారు. ఓకే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే డెన్మార్క్ సంబంధించినటువంటి వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవ్వటం జరిగింది 2020 సంవత్సరంలో. దాని తర్వాత మేము కంటిన్యూ 21, 22, 23 కంటిన్యూగా దాన్ని మేము కాపాడుకోవడం జరిగింది బ్లూ ఫ్లాగ్ బీచ్కి సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ లేదు, అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేవు, ఏదైతే అక్కడ వచ్చేటటువంటి వాళ్ళకి సెక్యూరిటీ లేదు, అక్కడే రకరకాలుగా మద్యం సేవించడం, రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. విత్ ఫొటోస్తో వాళ్ళకి మెయిల్ చేశారు ఎవరు, ఇది లాస్ట్ మంత్ అనుకుంటా, ఐ థింక్ వాళ్ళకి మెయిల్ చేశారు, ఇది ఇలా ఉందో రిషికొండ అని.
ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి, ఓకే, ఎస్, ఎందుకంటే వాళ్ళు మెయిల్ చేయగానే ఫొటోస్ చూసేసి వచ్చారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత నిజంగా ఆ బీచ్ ఎలా ఉందని చూసిన తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, సరిగ్గా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి టాయిలెట్స్ దాకా, ఏదైతే అక్కడ సెక్యూరిటీ దాకా, వచ్చేటటువంటి పర్యాటకులకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందో అన్నీ వాళ్ళు చెక్ చేసుకొని ఎస్ వీళ్ళు ఇప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఆ హోదా తీసేస్తున్నాం అన్నారు. ఇది కదా విధ్వంసం అంటే. అరే మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ లాంటిది మన స్టేట్లోనే మనకి సౌత్లోనే ఐదోదే ఇంత బీచ్ల్లో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉన్నాయి. అలాంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉన్నటువంటి దాన్ని మనం వదులుకున్నాము అని అంటే, దాన్ని మనం కోల్పోయాము అని అంటే మీరు కదా ఇప్పుడు విధ్వంసం సృష్టిస్తుంది. విశాఖపట్నాన్ని పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చేయాలి, ఒక రాజధానిగా తీసుకొని రావాలి అని చెప్పి మేము ఆలోచన చేస్తే, ఉన్నటువంటి రాజధాని అవసరం లేదన్నారు, 3 రాజధానులు. సరే ఓకే, మేము ఈ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎలానో వ్యవహరిస్తారు. అవసరం లేదు అని వాళ్ళు కూడా చెప్పలేదు. మీరు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవెన్ అదే చెప్పారు. ప్రధానమంత్రి గారి సమక్షంలోనే చెప్పారు కదా, ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాము అని. ఆయన ఎప్పుడు చెబుతానే ఉంటాడు, అట్లా ఉన్నప్పుడు చేసింది లేదు. ఆర్థిక రాజధానిగా చేస్తాను 2014-19 మధ్య చెప్పాడు. సో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 24-29 మధ్య అదే చెబుతాడు. మరి ఆర్థిక రాజధానిగా చేయాలంటే దానికి ఏంటి? సో ఆ పర్యాటకంగా కదా ఫస్ట్ విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది పర్యాటక ప్రాంతం. సో బీచ్లు, అలాంటి బీచ్లకి ఒక స్టేటస్ ఉంటే ఆ స్టేటస్ని మీరు కోల్పోయారని అంటే సో అది ఖచ్చితంగా మీ తప్పిదం వల్ల జరిగిందనే కదా. సో ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అగమ్యగోచరంగా తయారు చేసి ఉన్నటువంటి స్టేటస్ అన్నింటి పోయేటట్టుగా, పర్యాటకులు అనే వాళ్ళు రాకూడదు విశాఖపట్నం ప్రాంతానికి అనే కక్షపూరితంగా ఈ కూటమి వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో విశాఖపట్నం మీద ఇంకా కక్ష తీర్చుకుంటున్నారు అనేది క్లియర్గా కనపడింది. లేదంటే బీచ్ను కూడా మెయింటైన్ చేయాలి, రాష్ట్రాన్ని ఇంకేం మెయింటైన్ చేస్తారండి? ఒక బీచ్లో ఉన్నటువంటి ఆ బ్లూ ఫ్లాగ్ అనేటటువంటి హోదాను కూడా నిలుపుకోలేని ఈ కూటమి ప్రభుత్వం ఇంకేం చేసిద్ది? ఇంకే విధంగా మీరు ఆర్థిక రాజధాని చేస్తాం, ఏ విధంగా చేస్తామని చెబుతారు? సో ఎక్కడి నుంచే ఉన్న కంపెనీలను మీరు విశాఖపట్నం పంపిస్తున్నారా? ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి ఒకటాన్ని పంపిస్తున్నారా? అన్నీ తీసుకొచ్చి అమరావతిలో కావాలని పెడితే ఏ విధంగా డెవలప్ అవుద్ది? సో రిషికొండకు సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ బ్లూ ఫ్లాగ్ బీచ్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం మళ్ళీ మెయింటైన్ చేయాల్సిందే. ఆ విధంగా చేసి మళ్ళీ ఆ హోదా తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టలాగా నేను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలో ఉపాధ్యాయులు ఎలా తీర్పిచ్చారో మిగిలిన ప్రజలు కూడా అదే విధంగా తీర్పిస్తారు. ఎందుకంటే రిషికొండ అనేది ఒక మంచి బీచ్. ఆ బీచ్ని నాశనం చేయాలని వీళ్ళు చూస్తే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజలే కాదు, మిగిలిన పర్యాటకులు కూడా ఖచ్చితంగా దాన్ని ఊరుకోరనేది మాత్రం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మాత్రం హితవు పలుకుతా ఉన్నాం. సరే, అభివృద్ధి కావచ్చు, లేదంటే ప్రజల్ని సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు ఒక రకంగా విఫలమైపోయింది అనేటువంటి విమర్శలు వస్తుంటే, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కామెంట్లు వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎటువంటి హెల్ప్ కూడా చేయడానికి వీల్లేదు, ఒకవేళ ఎవరైనా అలా హెల్ప్ చేస్తే పాముకి పాలు పోసినట్లే, ఇటువంటి కామెంట్లు చంద్రబాబు నాయుడు గారే చేయటం వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు. అంటే ఏమంటారు అంటే అసలు ఈ కామెంట్స్ ఎలా చూడాలి సార్? అసలు నిజంగా భారత ప్రజాస్వామ్య దేశంలో 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒక ముఖ్యమంత్రి నేను ఒకరికే పని చేస్తాను, నేను ఇంకొకరికి పని చేయను, వాళ్ళకి మీరెవరన్నా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉపేక్షించను అని అంటే ఇది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని శాసనాలని అగౌరవపరిచినట్టు. సో ఖచ్చితంగా అలాంటి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ముందు రాజద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి కాదు, ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యొచ్చు, కానీ ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేదంటే ఏదన్నా రాష్ట్రానికో, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి పరిపాలిస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దైవ సాక్షిగా ప్రమాణం చేశాడు అంటే దేవుడికి మీద ప్రమాణం చేస్తూ నేను భయం ఉండను, రాగద్వేషాలు ఉండవు, రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతం లేకుండా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి? పక్షపాతంతో, ఒకళ్ళకే పక్షపాతం, ఒకళ్ళ మీదే రాగద్వేషాలు పెట్టుకోవటము, ఇంకోళ్ళ మీద ద్వేషంగా క్రియేట్ అవ్వటము,
సో రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి అన్నాడు. రాజ్యాంగాన్ని అనుసరించడం అంటే రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి ఏదైతే చనిపోయేటటువంటి అవతాతల దాకా అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే. అప్పుడు మీరు ఒకరికి కాదు పనిచేయాల్సింది, మీరు అందరికీ పనిచేయాలి. నేను తెలుగుదేశం పార్టీకే పనిచేస్తా, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కాబట్టి నేను తెలుగుదేశానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా అంటే కుదరదు అది. అప్పుడు మీరు రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు, శాసనాలను అవమానపరిచినట్టు. అంటే మరి రాజ్యాంగాన్ని అవమానపరిచిన వాళ్ళ మీద రాజ్యద్రోహం కేసు పెట్టాల్సిందే కదా. నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలిస్తానని చెప్పి తన కుమారుడు లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తానని చెప్పి ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడావు అని అంటే ఖచ్చితంగా ఆ పదవికి నువ్వు అనర్హుడివి, రాజీనామా చేయాలి, రాజద్రోహం కేసు కింద అరెస్ట్ కూడా చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఇంత దారుణం, ఒక విషం చిమ్మేటటువంటి కార్యక్రమం. 1,32,00,000 మంది ఓటు వేసినటువంటి ఒక రాజకీయ పార్టీని నేను ద్వేషంగా చూస్తాను, మీరందరూ కూడా ద్వేషంగా చూడండి, వాళ్ళు అసలు మన రాష్ట్రానికి సంబంధం లేదు, మన పౌరులు కాదు, సో మనం వాళ్ళని వెలివేస్తున్నాము, వాళ్ళని మనం బహిష్కరిస్తున్నాము, వాళ్ళకి మీరు ఎక్కడికి వచ్చినా ఏ పని చేయొద్దు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కావాలన్నా ఇవ్వద్దు, సచివాలయానికి వెళ్ళినా పని చేయొద్దు, రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినా పని చేయొద్దు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పని చేయొద్దు, వాళ్ళు ఏ పథకాలు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అనే కోణంలో ముఖ్యమంత్రి డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేశాడు అధికారుల కంటే. ఒక పక్క రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగంతో, ఓ విద్వేషపూరితమైనటువంటి వాతావరణంతో అనేక రకాల కేసులు, దాడులు జరుగుతూ ఉంటే పక్క, ఇంకో పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవ్వరికి మీరు పనులు చేయొద్దు అని అంటే ఈ రాష్ట్రంలో రేపొద్దున అతి పెద్ద తిరుగుబాటు రాబోతా ఉంది. ఎక్కడైతే మీరు అణిచివేత ధోరణి చేస్తారో, ఎక్కడైతే వివక్షకు గురి చేస్తారో, ఎక్కడైతే మీరు దాడులు చేసి నిర్బంధించి అణిచివేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తారో అక్కడ తిరుగుబాటు స్పష్టంగా వస్తారు చంద్రబాబు నాయుడు గారు. 1,32,00,000 మంది ఓటర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇప్పుడు పెరిగినటువంటి మద్దతుతో కూడినటువంటి ఓటర్లు ఇంకా లక్షలాది మందితో కలిసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటుకి సిద్ధపడండి. ఎందుకంటే మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బహిష్కరిస్తానో వాళ్ళకి ఎవరో చేయొద్దు, మేము పాములతో సమానమా అంటే మాకు సంక్షేమ పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్ట, మాకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాకు అందజేస్తే పాముకి పాలు పోసినట్టని ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడతారా? అసలు మీ క్యారెక్టర్ ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడివి నువ్వు అని నేను చెప్పలా. స్వయాన మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నీకు పిల్లనిచ్చి తప్పు చేసినటువంటి మామ అయినటువంటి నందమూరి తారక రామారావు గారు, ఆయన దగ్గర నుంచి నువ్వు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కుంది. స్వయాన ఆయన చెప్పినటువంటి మాటలు. అంటే నీ క్యారెక్టర్ అలాంటిది. నువ్వు తేనె పూసిన కత్తివి, మేకవన్న పులివి అని చెప్పి స్వయాన రామారావు గారు చెప్పారు. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడివి నువ్వు, ఒక రావణాసుడు నువ్వు అని చెప్పారు. అలాంటి నువ్వు అవతల వాళ్ళని పాములతో మాట్లాడతావా? మేము ప్రజలకి మంచి చేసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ఏ పార్టీకి ఓటు వేసినా పని చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలుగుదేశం జెండా కట్టుకున్న వాళ్ళకి పనిచేయమని చెప్పాం. మీ పార్టీలో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వర్ల రామయ్య గారికి రైతు భరోసా ఇచ్చింది మా ప్రభుత్వం. ఎలిజిబిలిటీ ఉన్న మీ నాయకులకు అనేక మందికి CMRF వచ్చింది, సంక్షేమ పథకాలు అందినాయి, పెన్షన్లు వచ్చినాయి, అన్ని రకాల సేవల్ని ఇంటింటికి మీ ఇంటికి కూడా తీసుకొని వచ్చి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, గొప్ప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నువ్వు 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పాములు అంటావా? మాకు ఏమి ఇవ్వద్దంటావా? మరి మా దగ్గర ఎందుకు పన్నులు కట్టించుకుంటున్నావు? మరి మాకు నచ్చి కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చావు? కరెంటు బిల్లు వచ్చిందని మాకెవరు సహకరించదు, మాకేం చేయొద్దు అన్నావు కదా. మరి మాకేం కరెంటు బిల్లులు కానీ మాకు దగ్గర బిల్లులు ఎందుకు తీసుకో, మాకేమి చేయనన్నప్పుడు మరి మా దగ్గర ట్యాక్స్లు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేదంటే ఒక వర్గానికి ముఖ్యమంత్రివా? నువ్వు నీ పార్టీకి ముఖ్యమంత్రివా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రివా? నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసావా, రెడ్ బుక్ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా వచ్చావా?
దైవ సాక్షిగా ప్రమాణం చేసి వచ్చావా, నీ తెలుగుదేశం కార్యకర్తల సాక్షిగా ప్రమాణం చేసి వచ్చావా? ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగబద్ధ పదవి, అది కూడా తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఏదైతే ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయండి, ఇంకో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయండి అని చెప్పి అధికారుల్ని కలెక్టర్ని ఆదేశిస్తున్నారనంటే అంటే ఈ రాష్ట్రంలో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలని, ఈ రాష్ట్రంలో ఒక అంతరం తీసుకురావాలని, ఈ రాష్ట్రంలో ఒక తిరుగుబాటు తీసుకురావాలని మీరే డైరెక్ట్గా స్కెచ్ చేసి ఏమన్నా చేయదలుచుకున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు? చాలా దుర్మార్గం మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. దయచేసి ఇప్పటికైనా ఉపసంహరించుకొని ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా చెప్పాలి. మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవేళ అడ్డుకున్నా కూడా మీరు మాత్రం అడ్డుకోవద్దండి, పథకాలు ఇవ్వండి అని చెప్పినటువంటి గొప్ప మనసు. కానీ నువ్వు నిరంతరం ద్వేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నీకేందో అదేంది, ఎందుకు ఒళ్ళంతా విషం చిమ్ముకొని వాళ్ళ మీద వస్తావో తెలియదు. మరి మా నాయకులు అయితే మీకు కావాలి, మా దగ్గర గెలిచిన కార్పొరేటర్లు అయితే మీకు కావాలి, మా దగ్గర గెలిచిన కౌన్సిలర్లు అయితే కావాలి, మా దగ్గర గెలిచిన రాజ్యసభ సభ్యులు అయితే కావాలి, మా దగ్గర ఎమ్మెల్సీలు అయితే మీకు కావాలి. వాళ్ళు పాములు కాదు అప్పుడు మీకు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన అందరినీ ఈ విధంగా అంటారా? దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరి ఎస్ అందరికీ పనిచేస్తా అని బాధ్యతగా పనిచేయండి. నేను నాకు ఓటు అయిపోయిన అందరికీ మేము పథకాలు ఇచ్చామని చెప్పండి డైరెక్ట్గా. కానీ మీరు అలా చేయటం లేదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని, ఎవ్వరికి ఒక ప్రభుత్వ ఫలాలు అందకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య ఓటర్ నుంచి ఏదైతే రాజకీయ పదవులు ఉందాక అందరినీ మీరు ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చాలా తప్పు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదే కానీ కొనసాగిస్తే, ఇప్పుడు దీన్ని విత్డ్రా చేసుకోకుండా ఇలానే కొనసాగించి గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అణిచివేత నుంచి ఒక తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటుని మీరు తట్టుకోలేరు చంద్రబాబు నాయుడు గారు. ప్రజా తిరుగుబాటు ఎలా ఉంటుందో ఓటర్ల రూపంలో చూపిస్తారు. ఆ తిరుగుబాటు సైలెంట్గా ఒక ఉప్పెనలాగా వస్తుంది. ఖచ్చితంగా మీ కూటమి పతనానికి మనం చేసినటువంటి వ్యాఖ్యలే ఆరంభం. దాని రిజల్టే ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయులు. మీరు ఈ మాట అనక ముందే మీకు వాళ్ళు ఆల్రెడీ ఓట్ల రూపంలో వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పారు. ఇదే మాట ఇంకా ముందు అని ఉంటే ఇంకా ఏ విధంగా మీ మీద తిరుగుబాటు వచ్చేదో ఊహించలేరు. కనీసం డిపాజిట్లు కూడా వచ్చేయండి కాదు ఉపాధ్యాయులు. సో ఇక్కడంటే మీరు మిగిలిన చోట్లంటే మీరు రిగ్గింగ్ చేసుకొని గెలిచారు. సో ప్రజాస్వామ్యతంగా మీరు డైరెక్ట్గా గెలవరు, అన్యాయాల అక్రమాల దారిలో గెలుస్తారు. అది ఏ రోజు కూడా నిలబడదు. ఇప్పటికీ మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలతో పూర్తిగా మీ పతనం అనేది మీరే కొని తెచ్చుకున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుబోరి వెంకటరెడ్డి గారితో నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.